అలా హాయ్ బ్రో. ఆయన గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది? భారీ స్థాయిలో ఉన్నాయి, భారీ స్థాయిలో. ఈసారి గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ కి మరో రికార్డు క్రియేట్ అవుద్ది. ఇప్పటిదాకా చాలా రికార్డులు అయితే క్రాక్ చేశాడు, కానీ ఈసారి మటుకు వచ్చే రికార్డు చాలా ప్రెస్టీజియస్ రికార్డు అన్నమాట. ఎందుకంటే శంకర్ గారు మార్క్ కూడా పడింది, ఈసారి మార్క్ కూడా పడాలి. ఎందుకంటే భారతీ 2తో డిజాస్టర్ గా నిలిచాడు, చాలా లో అయిపోయాడు. డైరెక్షన్ అంటే శంకర్ కి అంత లేదు, ఇది వరకు అంత బాగా తీయట్లేదు అని చాలా రూమర్స్ నడుస్తున్నాయి బయట. కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఎవరికి అంటే ఎక్కువగా శంకర్ గారికి. శంకర్ గారు ఈ హిట్ కోసం చాలా అంటే చాలా పెన్నకు పదును పెట్టి మరి ఈసారి స్క్రిప్ట్ రాసి దాన్ని బలంగా జనాల్లో తీసుకొస్తాకే చాలా ప్రయత్నాలు అయితే చేశారని తెలిసింది. మొన్న అమెరికాలో జరిగిన డల్లాస్ ఫంక్షన్ లో అయితే దుమ్ము దుమారం లేపారు. అక్కడే అలా ఉందంటే అమెరికాలో అసలు అమెరికానా మేము ఉన్నదే లేకపోతే తెలుగు స్టేట్లోనా అన్నట్టు ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంత క్రియేటివిటీ అక్కడే ఉంటే అదర్ కంట్రీలో అమెరికాలో, ఇక్కడ మన మన ఏరియాలో కనుక ఈ ఫంక్షన్ పెడితే రీ రిలీజ్ ఫంక్షన్ మామూలుగా ఉండదు భయ. ఈసారి సునామీ అర్థమైందా? అంత ఎక్స్పెక్టేషన్తో వస్తుంది సినిమా. ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారిది డ్యూయల్ రోల్, తండ్రి కొడుకుల రోల్ అన్నమాట. తండ్రి ఏమో పొలిటీషియన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నాడు, అలాగే కొడుకు క్యారెక్టర్ ఏమో ఐపీఎస్ ఆఫీసర్ కింద. ఈ రెండు క్యారెక్టర్లు కూడా హైలైట్ అవబోతున్నాయి. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక కాలేజీ స్టూడెంట్ అండ్ కట్ చేస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే దుమ్ము దుమారం అంట, అసలు మామూలుగా లేదండి. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసమే సినిమా బాగా నచ్చిందని సుకుమార్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు. సుకుమార్ గారు చిరంజీవి గారు కలిసి చూసారండి ఇది ప్రీమియర్ షో. చూసినప్పుడు ఒకటే చెప్పాడు సుకుమార్ గారు బయటకు వచ్చిన తర్వాత, ఈసారి శంకర్ గారు మార్క్ ఖచ్చితంగా పడింది, సినిమా అయితే ఊహ కందనంత ఎక్స్పెక్టేషన్తో మీ ముందుకు వస్తుందని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అంత ప్రౌడ్గా చెప్తున్నాడంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంది, దమ్ము ఉంది. ఈసారి గేమ్ చేంజర్తో మొత్తం ఆయనకు ఇంకో రికార్డు సొంతం అయిపోద్ది. అలాగే శంకర్ గారికి కూడా చాలా బిజీ షెడ్యూల్ అనేది ఏర్పడిపోద్ది నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్లో చేసేటప్పుడు ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చూడు, నాకు తెలిసి అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ కింద ఐఏఎస్ ఆఫీసర్ కింద మనోడు కట్ అవుతాడేమో. తర్వాత అంతా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి, పొలిటికల్ డ్రామా. ఆయన పొలిటికల్, వాళ్ళ తండ్రి పొలిటికల్లో ఉన్నప్పుడు ఎలాగా రూలింగ్ చేశాడు, ఈ క్యారెక్టర్ అన్ని కూడా మనకు కనబడుతున్నాయి. దీంట్లో కీరా అద్వానీ అయితే ఇరగదీసిందంట భయ్య, చాలా అంటే చాలా బాగా చేసిందంట. ఆల్రెడీ మొన్న ఫంక్షన్స్ లో అక్కడ అమెరికాలో జరిగిన డల్లాస్ లో జరిగిన ఫంక్షన్ లో, ఆడియో ఫంక్షన్ లో క్లియర్ గా చెప్పారు. ట్రైలర్ లాంచ్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. కీరా అద్వానీ, అంజలి కూడా చాలా బాగా యాక్ట్ చేశారంట. ఈ రెండు క్యారెక్టర్లు కూడా చాలా బాగా అనిపించినాయంట జనాలకు. చాలా మంది రామ్ చరణ్ కి డబల్ క్యారెక్టర్లు సినిమాలు కలిసి రావు అంటున్నారు, ఏమంటారు? ఏం లేదు, ఏం లేదు, అలాంటిది ఏం లేదు. దసరా సినిమా డబల్ యాక్షన్ నాయక్ ఆడిందిగా, నాయక్ కింద మనోడు. బాగుంది సినిమా. సినిమా ప్రజెంటేషన్ ఎప్పుడు అన్నా ఒకటే కోణంలో చూడొద్దు సినిమాని. డ్యూయల్ రోల్స్ లో ఎక్కువ అప్పట్లో కూడా చాలా మంది హిట్లు కొట్టున్నారు, కొద్దిగా డిజాస్టర్ గా, కొద్దిగా యావరేజ్ గా నిలిచిన వాళ్ళు ఉన్నారు. మాక్సిమం రామ్ చరణ్ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయింది తక్కువ, యావరేజ్లతో ఎక్కువ నిలిచినాయి. అలాగే హిట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, బ్లాక్ బస్టర్లు అయితే మరికొన్ని ఉన్నాయి. ఇలాగా రికార్డులన్నీ చూసుకుంటే ఓవరాల్ గా మనోడుకు ఉన్న వినయానికి, విధేయతకి, గౌరవానికి ఖచ్చితంగా గేమ్ చేంజరు శంకరు చాలా ప్రొటెక్టెడ్ గా చేస్తాడు ఏ సినిమా తీసినా. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ ఈయన ఉన్నాడు, ఈయన పేరేంటి, తమ్మన్ కానీ, డిఎస్పి కానీ, అలాగే మన ఈయన పేరేంటబ్బా పేరు గుర్తురాట్లా, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మన ఏఆర్ రెహమాన్, సారీ ఇప్పుడు గుర్తొచ్చింది, ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన మ్యూజిక్ ఎన్ని సంవత్సరాలైనా వింటానే ఎలా ఉంటామో, శంకర్ గారు తీసిన సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కానీ చూస్తూనే ఉంటారు జనాలు. ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ అయితే శంకర్ గారు తీసుకొస్తారు ఖచ్చితంగా. ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ ఒకే ఒక్కడు అలాంటి వెర్షన్ మళ్ళీ గేమ్ చేంజర్ లో మనకు కనబడబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో భారీ స్థాయిలో హిట్ కొట్టడానికి సిద్ధమైపోయారు. ఇక ఈ క్యారెక్టర్లు చూసుకుంటే శ్రీకాంత్ గారేమో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో పొలిటికల్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాడు, చాలా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ లాగా. ఆయన కూడా ఒక రోల్ ఉంది శ్రీకాంత్ గారిది. అలాగే మన అపోనెంట్ ఎవరంటే మన విలన్ రోల్ ఎస్జే సూర్య అంటే అబ్బా, నాకు అసలు ఆయన యాక్టింగ్ అంటే పిచ్చి ఇష్టం. నిజంగా ప్రాణం పెట్టి చేస్తాడు యాక్టింగ్.
రీసెంట్ డేస్ లో వచ్చిన సినిమాలో డైలాగ్ అది తెలుసు కదా మీ అందరికి, టాయిలెట్స్ ఎక్కడో ఈ నన్ను అడుగుతాడేంటి సుధా, ఆ డైలాగ్ వైరల్ అయింది. ఆయన యాక్టింగ్ అయితే అద్భుతం నిజంగా, డైరెక్షన్ యాక్టింగ్ చిచ్చి పడేస్తాడు. అలాంటి వాడు మనవాడికి విలన్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది, చాలా అంటే చాలా పెరిగింది. అలాగే శ్రీకాంత్ గారు కూడా పవర్ఫుల్ రోల్ అంట, ఈ రాజకీయ పొలిటికల్ లో ఒక పెద్ద లీడర్ కింద. మరి అపోనెంటో తెలియదు, పాజిటివ్ రోలో తెలియదు, నెగిటివ్ రోలో తెలియదు, కానీ శ్రీకాంత్ గారు కూడా ఈ మధ్యకాలంలో ఇంతవరకు మనం శ్రీకాంత్ గారిని ఒక లవ్ స్టోరీలకి ఊహించుకునే వాళ్ళం. ఫర్ ద ఫస్ట్ టైం విలన్ రోల్లో చూస్తే ఎలా ఉంటుందో బాలయ్య గారు చూపించారు మనకి. మరీ దారుణమైన విలన్ అనమాట. అంత దారుణంగా మనం ఎవరిని చూడాల, మనం కూడా ఊహించాల శ్రీకాంత్ గారి నుంచి ఎంత ఎక్స్పెక్టేషన్. కానీ ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు భయ్య, ఖచ్చితంగా ఆయనకి ఆ బజ్ అయితే క్రియేట్ అయింది. ఓవరాల్ గా సినిమా మొత్తం కూడా శంకర్ ప్రాణం పెట్టి తీశాడు. ఈసారి హిట్ కొడతాకే సిద్ధమైపోయాడు. థ్యాంక్ యూ.